2004 ఫస్ట్ గ్రూప్ 1 గురించి మనం మాట్లాడుకుంటే 2004 గ్రూప్ 1 రిలీజ్ అయింది. దాదాపు 529 పోస్టులు వేశారు. దాంట్లో డిప్యూటీ కలెక్టర్, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్, తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, ఇలా చాలా ఉన్నాయి. సో దానికి సంబంధించి కొంతమంది మెయిన్స్ 27,000 మంది మెయిన్స్ కి, తర్వాత షార్ట్ లిస్ట్, తర్వాత ఇంటర్వ్యూ March 15, 2005 నుంచి May 2005 వరకు పెడదామని ప్లాన్ చేశారు. తర్వాత అది కేసు సాగదీసి ఆల్మోస్ట్ April 6, 2018 వరకు వెళ్ళింది. ఆ తర్వాత 2011 కేసు, ఇది కూడా చాలా ఫేమస్. ఈ గ్రూప్ 1 కేసు గురించి అది సాగదీసి అది కూడా అంతే ఒక 10 సంవత్సరాలు వచ్చింది. 2011 కేసు గురించి పూర్తి వివరాలు, అసలు స్టోరీ పిన్ టు పిన్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, కమెంట్ సెక్షన్ లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఫైనల్లీ 2019లో రిజల్ట్స్ వచ్చాయి. సో కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్. తర్వాత ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తెలంగాణలో మనం చూసుకుంటే, సో దానికి సంబంధించి ఆ ప్రీవియస్ గా ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాంట్లో కూడా ఈ మూల్యాంకనం సరిగ్గా జరగలేదని ఆంధ్రప్రదేశ్ లో దానికి సంబంధించిన పిఎస్ఐ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి, సో అదంతా ఇష్యూ నడుస్తుంది ప్రెసెంట్. సో అంటే ప్రీవియస్ ఏదైతే మూల్యాంకనం సరిగ్గా చేయలేదని ఉద్దేశంతో. అండ్ ఇప్పుడు తెలంగాణ విషయం చూసుకుంటే, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ గ్రూప్ 1 ఏదైతే ఉందో దాని 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 పోస్టులు వస్తే అక్టోబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. సో అది మళ్ళీ క్యాన్సిల్ అయింది. తర్వాత టీజీపీ సెక్రటరీ ప్రవీణ్ గారు కానీ, తర్వాత నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి సో సరిగ్గా జరపలేదు, అవకతవకలు జరిగాయని చెప్పి దాని మీద మళ్ళీ సిట్ ఇన్వెస్టిగేషన్ వేశారు. దాంతోపాటు ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, మళ్ళీ జూన్ లో రీ ఎగ్జామ్ జరిగింది. అండ్ దీనికి సంబంధించి మళ్ళీ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొన్ని పోస్టులు యాడ్ చేసి దానికి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.